నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 23వ శ్లోకము. యత్ర కాళేత్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. సో భగవానుడు చెప్తున్నారు అర్జునుడికి, బ్రహ్మలోకానికి కూడా టెంపరీయే, అది దానికి కూడా కాల పరిమితి ఉంటుంది, కానీ నా యొక్క పరంధామానికి కాలపరిమితి లేదు, అది ఎప్పటికీ ఉంటుంది. సమస్త లోకాలు నశించినా కూడా నా లోకం ఉంటుంది. సో నా లోకానికి చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్పారు. అయితే ఉపాసన ద్వారా యోగులు, అంటే ఇక్కడ యోగినః అనే వర్డ్ వాడారు. ఉపాసన ద్వారా కర్మయోగులు కానీ, కర్మయోగులు ఎవరైతే ఆయన కారణ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ, వీళ్ళందరూ కూడా ఉపాసన ద్వారా ఫస్ట్ హిరణ్య గర్భుడి లోకానికి చేరతారు, తర్వాతే పరంధామానికి చేరతారని చెప్తున్నారు. సో ఈ హిరణ్య గర్భ లోకానికి చేరేయడానికి ఒక మార్గాలు 2 ఉంటాయంటున్నారు. అంటే ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఒక మార్గంలో పయనిస్తేనే కదా దేవతా లోకానికి, ఆ బ్రహ్మలోకానికి చేరుకునేది. సో ఆ మార్గాలు 2 ఉంటాయి. ఒక మార్గం ద్వారా వెళ్తే ఆ జీవులు వెనక్కి వస్తారు, మళ్ళీ ఆవృత్తిం అంటే వెనక్కి వస్తారు. ఇంకొక మార్గంలో వెళ్తే అనావృత్తిం, వెనక్కి రారు. సో ఈ 2 మార్గాలు కూడా కాలదేవత మొదలైన దేవతలతో వాళ్ళు మార్గనిర్దేశం చేస్తారు ఈ జీవులకి. సో ఏ మార్గంలో ఈ యోగులు వెళ్తే తిరిగి రారో, మళ్ళీ ఏ మార్గంలో వెళ్తే తిరిగి వస్తారో ఆ విషయాలు నేను నీకు ఇప్పుడు చెప్తాను, విను అర్జున అని చెప్తున్నారు. సో ఈ బ్రహ్మలోకానికి చేరాలన్నా కూడా అలాంగ్ విత్ కర్మయోగం అండ్ ఉపాసన, ఈ ప్రయాణ మార్గం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు భగవానుడు. అది వచ్చే శ్లోకాల్లో చూద్దాం. క్లీం కృష్ణాయ నమః.